ఆర్జికర్ ఆసుపత్రిలో మహిళా జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచారం కేసుకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆసుపత్రి చెస్ట్ విభాగం సెమినార్ హాల్లో దారుణం చోటు చేసుకున్న సంగతి ఇప్పటికే వెల్లడి కాగా, ఈ హాల్ తలుపునకు ఉన్న గొళ్లెం విరిగిపోయి ఉంది అని తాజాగా వెల్లడైంది. దర్యాప్తు చేస్తున్న సిబిఐ దీనిపై ప్రధానంగా దృష్టి సారించింది. సెమినార్ హాల్ తలుపునకు ఉన్న టవర్ బోల్ట్ కొంతకాలం కిందటే విరిగిపోయిందని, దీనివల్ల ఆ తలుపు కూడా సరిగ్గా మూసుకోదు అన్న సంగతి అక్కడ పనిచేసే వైద్యులకు, సిబ్బందికి అందరికీ తెలిసిన విషయమేనని ఒక సిబిఐ అధికారి వెల్లడించారు. అటువంటప్పుడు సెమినార్ హాల్లో మహిళా వైద్యురాలిపై అంత దారుణం ఎలా జరిగింది? అది జరుగుతున్నప్పుడు తలుపు బయట ఎవరైనా కాపలాగా నిల్చున్నారా? డాక్టర్ ఆక్రందనలు ఎవరికి వినిపించలేదా? వంటి అంశాలను పరిశీలిస్తున్నామని ఆ అధికారి తెలియజేశారు. కాగా, ఈ హాల్ తలుపునకు ఉన్న గొళ్లెం విరిగిపోయి ఉంది అని తాజాగా వెల్లడైంది. దర్యాప్తు చేస్తున్న సిబిఐ దీనిపై ప్రధానంగా దృష్టి సారించింది. సెమినార్ హాల్ తలుపునకు ఉన్న టవర్ బోల్ట్ కొంతకాలం కిందటే విరిగిపోయిందని, దీనివల్ల ఆ తలుపు కూడా సరిగ్గా మూసుకోదు అన్న సంగతి అక్కడ పనిచేసే వైద్యులకు, సిబ్బందికి అందరికీ తెలిసిన విషయమేనని ఒక సిబిఐ అధికారి వెల్లడించారు. అటువంటప్పుడు సెమినార్ హాల్లో మహిళా వైద్యురాలిపై అంత దారుణం ఎలా జరిగింది? అది జరుగుతున్నప్పుడు తలుపు బయట ఎవరైనా కాపలాగా నిల్చున్నారా? డాక్టర్ ఆక్రందనలు ఎవరికి వినిపించలేదా? వంటి అంశాలను పరిశీలిస్తున్నామని ఆ అధికారి తెలియజేశారు.